ఈరోజు మై జర్నీ విత్ ఆల్మా మీటర్ అని ఒక కాన్సెప్ట్తో డాక్టర్ బి మురళీధర్ గారి సెమీ బయోగ్రఫికల్ ఫిల్మ్ అంటాం దీన్ని. సో ఆయన జీవితంలో 50 సంవత్సరాల పాటు ఆర్ట్స్ కాలేజ్కి డెడికేట్ చేశారు. యాజ్ ఎ స్టూడెంట్గా, లెక్చరర్గా, ఎన్సీసీ ఆఫీసర్గా, ప్రిన్సిపల్గా. సో ఆయన ఆ 50 సంవత్సరాల జీవితంలో ఉన్న విశేషాల గురించి ఈ డాక్యుమెంటరీ త్రూ తన అనుభవాలన్నీ మనతో పంచుకుంటున్నారు. సో దానికి సంబంధించిన పోస్టర్ లాంచింగ్ అన్న దాన్ని ఈరోజు మనం లాంచ్ చేసుకుంటున్నాము. సో ఈరోజు మాకు వేదికగా కేఎస్ఎన్ ఉమెన్స్ డిగ్రీ కాలేజ్ మాకు ప్రొవైడ్ చేసిన శంకరయ్య గారికి కృతజ్ఞతలు. అండ్ ఈ పోస్టర్ లాంచింగ్ని మనం వీరరాఘవరెడ్డి గారి చేతుల మీదుగా మనం లాంచ్ చేస్తున్నాం. అనంత ఆర్ట్స్ కళాశాలతో నా అనుబంధ ప్రస్థానం. అనిర్వచనీయమైన ప్రకృతి సృష్టి ధర్మంలో ఎందరో మహానుభావులు తమ తమ భావ ధర్మాలతో ఈ లోకంలోకి వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. అలా వచ్చిన వారిలో చాలా మంది తమ కర్తవ్య ధర్మాన్ని నెరవేర్చకుండా ఏవేమో ఇతరమైన పనులను చేస్తూ వచ్చిన పనిని మర్చిపోతూ ఉంటారు. అది జీవన ధర్మానికి, మానవ ధర్మానికి సంపూర్ణత్వం చేకూర్చదు. ఎవరైతే ఏ కర్తవ్య దృష్టితో ఇక్కడకు వస్తారో, దానిని పరిపూర్ణంగా నెరవేరుస్తారో వారే నిజమైన సృష్టి ధర్మ కర్తవ్యులవుతారు. అప్పుడే సర్వ విశ్వతత్వానికి, మానవ ప్రయత్నానికి పరిపూర్ణత్వం చేకూరుతుంది. ఆ కోవకు చెందిన వారు కూడా ఎంతో మంది ఈ లోకంలో ఉంటారని, వారే విశ్వ మానవాళికి ఆదర్శంగా నిలుస్తారని ఘంటాపథంగా చెప్పవచ్చు. ఒక మనిషికి జన్మ వచ్చి తల్లిస్తుంది. సో ఈరోజు డాక్టర్ మురళీధర్ రావు గారి ఆల్మోస్ట్ ఆల్ బయోపిక్ లాంటిది అనుకుంటాను ఇది. సో ఇది ఈ కేఎస్ఎన్ కాలేజీలో ఈ ఛాంబర్లో లాంచ్ కావడం నాకు చాలా సంతోషంగా ఉంది. కారణం ఏంటంటే సార్తో పాటు నేను కలిసి ఆర్ట్స్ కాలేజీలో లెక్చరర్గా పనిచేయడం జరిగింది. అందులో ముఖ్యంగా ఏంటంటే అలుమిని అసోసియేషన్ సెక్రటరీగా నా పైన ఎంతో నమ్మకాన్ని ఉంచి, అంతమంది సీనియర్ లెక్చరర్స్ ఉన్నా కూడా నాకు అవకాశం కల్పించినారు. సో ఏ నమ్మకంతో అయితే అలుమిని అసోసియేషన్ సెక్రటరీగా నా పైన నమ్మకం ఉంచి తీసుకున్నారు, ఆ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా సో ఆర్ట్స్ కాలేజీకి ఒక పెద్ద ఆర్చిని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దడం జరిగింది. సో నాకు తెలిసి 40 సంవత్సరాల ఆర్ట్స్ కాలేజ్ చరిత్రలో ఆర్ట్స్ కాలేజ్ అంటూ డెవలప్ అయిందంటే డాక్టర్ మురళీధర్ రావు గారి పీరియడ్ అని నేను ఖచ్చితంగా నమ్మకంగా చెప్పగలుగుతున్నాను. ఎందుకంటే 40 ఏళ్ల నుంచి నేను ఈ ఆర్ట్స్ కాలేజీని చూస్తున్నాను, అనంతపూర్లో ఉంటున్నాను కాబట్టి ఆ విషయం నాకు తెలుసు. సో ఈ సందర్భంగా తనకు ప్రత్యేక శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఈ ఫిలిం తీయడానికి ముందుకొచ్చినటువంటి రషీద్ కూడా నా అభినందనలు తెలియజేస్తున్నా. అలాగే కాలేజ్ తరఫున కూడా డాక్టర్ మురళీధర్ రావు గారిని నేను అభినందిస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఎందుకంటే మాలాంటి ఎంతోమంది ప్రిన్సిపల్స్కి తను ఒక ఆదర్శం ఒరిజినల్గా చెప్పాలంటే. సో వాళ్ళ దగ్గర నుంచి మేము ఏవైతే నేర్చుకున్నామో వాటిని మేము ఈరోజు కాలేజీల్లో అవసరాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి మేము ఇంప్లిమెంట్ చేస్తున్నాము. సో ఈ సందర్భంగా నా యొక్క కృతజ్ఞతలు కూడా డాక్టర్ మురళీధర్ రావు గారికి తెలియజేస్తున్నాను ఈ సందర్భంగా. సో థ్యాంక్ యూ సార్. మీరు లైఫ్లో మరిన్ని ప్రోగ్రామ్స్, అలాగే ఆర్ట్స్ కాలేజీకి సంబంధించి యాజ్ ఎ ఓల్డ్ స్టూడెంట్గా, యాజ్ ఏ ఫార్మర్ ప్రిన్సిపల్గా ఇంకా చాలా సేవలు అందించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు ఆ దిశగా ముందుకు వెళ్తారని ఆశిస్తున్నాను. సో ఈ అవకాశం ఇచ్చినందుకు నేను మరీ కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. డాక్టర్ మురళీధర్ రావు గారి డాక్యుమెంటరీ సంబంధించిన ప్రోమో ఈరోజు రిలీజ్ చేయడం చాలా సంతోషదాయకము. ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా మా రషీద్ బాషా గారు నిజంగా చాలా చక్కగా డాక్యుమెంటరీ తీయడం చాలా సంతోషదాయకము. అటువంటి రషీద్ గారు మా సమాచార హక్కు పరిరక్షణ సంఘంలో కల్చరల్ సెక్రటరీగా పనిచేయడం అనేది
మా అందరికీ కూడా చాలా ఆనందదాయకము. అటువంటి రషీద్ బాషా గారి సేవలను కూడా మేము కూడా తప్పకుండా వినియోగించుకునేదానికి ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ. నేను అనంతపురం ఫిల్మ్ సొసైటీ మెంబర్గా ఇక్కడ రషీద్ గారు పిలిస్తే వచ్చినాను. ఇక్కడ మురళీధర్ రావు సారు ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపాల్, రిటైర్డ్. ఆయన బయోపిక్ సినిమా చూసి చాలా ఆనందపడ్డాము. ఇట్లా రషీద్ గారు ఎత్తిన దీన్ని చాలా నీట్గా తీసినారు. వాళ్ళ సేవలు అభినందనలు తెలుపుతున్నాను. The principal of the college, Dr. Shankaraya Garu, for allowing us, for giving us an opportunity to release the poster. నాకు సంబంధించినటువంటి పోస్టర్, a journey with my alma mater. Though my alma mater is Arts College, we have taken this place mainly because Shankaraya happens to be played a very key role in the construction of the arch in development of the Arts College when I was the principal of the college. అదే ముఖ్యమైనటువంటి రీజన్. ఈ బయోపిక్ తీయడానికి కారణం ఏమిటంటే, ఒక 3 నెలల కిందట ఆర్ట్స్ కాలేజీ నాక్ అక్రిడేషన్కి వెళ్తున్నప్పుడు ఒక ఓల్డ్ స్టూడెంట్గా అక్కడ పనిచేసిన ప్రిన్సిపాల్గా నేను కలవాల్సి వచ్చింది. వాళ్ళు ఈజ్ టేకింగ్ వీడియోస్ ఆఫ్ ఆల్ దోస్ థింగ్స్ అండ్ ఇన్సిడెంటలీ మేము కలవడము, నా యొక్క వీడియో తీస్తున్నప్పుడు రషీద్, ఐ కేమ్ టు నో దట్ ఈజ్ అన్ ఓల్డ్ స్టూడెంట్ ఆఫ్ ద ఆర్ట్స్ కాలేజ్ ఆల్సో. మొన్ననే తెలిసింది వాళ్ళ తమ్ముడు నా పెట్ స్టూడెంట్ ఇన్ ఎన్సిసి. అప్పుడు నేను జస్ట్ యాదృచ్ఛికంగా, రషీద్ బాగా తీస్తున్నావు నువ్వు, షెల్ వి టేకప్ దిస్, ఇలాంటి దీన్ని టాపిక్గా తీసుకొని తీద్దామా అంటే, వై నాట్ సార్, నేను ఎక్కడిపై చూసినా కానీ మీ పేరు ఉంది కాలేజీలో, వీ కెన్ డూ ఇట్ అన్నాడు. దాన్ని ఈరోజు మనకు రిలైజ్ కావడము, ఈరోజు ఇక్కడ లాంచింగ్ కావడము, ట్రైలర్ లాంచింగ్ కావడము, అది నాకు మిత్రుడైన, అత్యంత ప్రీతిపాత్రుడైన, whom I like very much, that is none other than the principal of the college, Dr. Shankaraya Garu. Thank you.